యాక్చువల్‌గా మన ఇంటికి ఎవరైనా అనుకోని అతిథులు ఎవరైనా వచ్చినట్టయితే మనం ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతాం. అటువంటిది మన భూమి మీదకి మన సోలార్ సిస్టమ్‌కి సంబంధం లేనటువంటి కొంతమంది వస్తున్నారంటే నిజంగా మీరు నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉంది కదా! యాక్చువల్‌గా మన సోలార్ సిస్టమ్‌లోకి ఒక పెద్ద కామెట్ అయితే ఎంటర్ అవుతుందనమాట. ఇది ఆల్రెడీ ఎంటర్ అయింది. ఇది నియరెస్ట్ భూమికి దగ్గరలో అయితే మన డిసెంబర్ 3న వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ దీని గురించి చాలా వీడియోస్ మీరు చూసే ఉండొచ్చు. మేబీ మన వీడియోలో ఏంటంటే అందరికీ అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద లాంగ్వేజ్ ఏది వాడకుండా సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిద్దాం. నేను మీ సతీష్. వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్. మనం తోకచుక్కలు, ఉలకలు నార్మల్‌గా చూస్తూనే ఉంటాం ఆకాశంలో రెగ్యులర్‌గా. అటువంటిది మన సోలార్ సిస్టమ్‌కి సంబంధం లేనటువంటి ఒక భారీ ఆబ్జెక్ట్ మనకి భూమికి దగ్గరలో అతి చేరువలో వస్తుంది అంటే నిజంగా ఆశ్చర్యం కలక్క మానదు. సో విషయంలోకి వెళ్ళినట్టయితే బాబా వంగ అనే ఒక ఆవిడ ఆల్రెడీ ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారు. బల్గేరియన్ ఆవిడ, బల్గేరియాకి సంబంధించినటువంటి ఆవిడ చాలా కాలం కిందటే మనకి ప్రిడిక్ట్ చేశారు. యాక్చువల్గా 2025 నవంబర్లో మనం ఏలియన్స్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వబోతున్నాం అని చెప్పి. సో దానికి తగ్గట్టుగానే ఈ నాసా అట్లాస్ ఏదైతే ఆస్ట్రాయిడ్కి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అలారం సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వార్నింగ్ అని చెప్పలేము. యాక్చువల్గా ఏంటంటే భూమి మీదకి అయితే రాదు, భూమికి ఎటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి అయితే కాదు అని చెప్పేసి అయితే వార్నింగ్ చేశారనమాట. యాక్చువల్గా విషయంలోకి వెళ్తే దీనికి వీళ్ళంతా పెట్టిన పేరు ఏంటంటే 3i అట్లాస్ కామెట్. అట్లాస్ అనేది ఎందుకంటే మనకి యాక్చువల్గా అట్లాస్ అనేది ఒక టెలిస్కోప్ అనమాట. మనకి టెలిస్కోప్స్లో మనకి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మన వరల్డ్లో ఆఫ్రికాలో కానీ నైజీరియా ఇటువంటి కొన్ని ప్లేసెస్లో అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పి ఈ అట్లాస్ టెలిస్కోప్స్ అని కొన్ని టెలిస్కోప్స్ అయితే పెట్టారనమాట. అసలు యాక్చువల్ వీటి పని ఏంటంటే నైట్ టైము ఉన్న అంతరిక్షాన్ని గమనించడం, ఏవైనా ఇటువంటి కామెట్స్. ఇందాక నుంచి కామెట్స్ అంటున్నాం కదా. అసలు ఈ కామెట్స్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఈ తోక చుక్కలు, ఉల్కలు అంటాం కదా. చాలా చాలా చిన్నగా ఉన్నటిని ఈ తోక చుక్కలు, ఉల్కలు అంటాం. ఇవి మనం చూస్తూనే ఉంటాం. తోక చుక్క మనకి పడి కొంత దూరం వచ్చిన తర్వాత అది మాయమైపోవడం మనం గమనించే ఉంటాం. యాక్చువల్గా మనకి భూమిలో ఉన్నటువంటి భూమి పైన ఉన్నటువంటి మన ప్రెజర్ ఏదైతే ఉందో గాలి ఉండటం వల్ల ఏదైనా మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది కదా గాలికి ఆ ఆబ్జెక్ట్కి. సో దానివల్ల అదైతే వెంటనే మనకి ఏంటంటే డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది, ఆవిరైపోవడం జరుగుతుంది, లేదా ఫైర్ అయిపోయి కొంతవరకు ఇది అయిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్న ఉన్నట్లని ఉల్కలు అంటామని చెప్పేసి ఒక మీడియం సైజ్ అనమాట. మీడియం సైజ్ అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఒక సుమారుగా ఒక బైక్ లేదా ఒక కారు, ఒక చిన్న సైజ్ బస్, ఒక బస్ ఆ స్టేజెస్లో ఉన్నటిని మనం యాస్ట్రాయిడ్స్ అంటాం. ఈ యాస్ట్రాయిడ్సే ఇవి కూడా మన అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ గాలికున్న ఈ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఏదైతే ఉందో దీనికి ఒక ఫ్రిక్షన్ ఫామ్ అయ్యి అవి కూడా ఫైర్ అయ్యి మన వరకు భూమి వరకు రాదనమాట. ఈ యాస్ట్రాయిడ్స్ అనేవి మనకు చాలానే ఉన్నాయి, భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి ఈ అట్మాస్ఫియర్ ప్రెజర్లో. మన ఏదైతే సోలార్ సిస్టంలో ఇప్పుడు ఏంటంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉంటుందో జీ వాల్యూ ఏదైతే ఉంటుందో దీని అనుకుని అవి రెగ్యులర్గా రొటేట్ అవడం జరుగుతుంది. భూమి చుట్టూ సూర్యుని చుట్టూ తిరగటం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఉల్కలు, ఈ యాస్ట్రాయిడ్స్ కాకుండా ఈ పెద్ద సైజెస్లో ఏవైతే ఉంటాయో వీటిని మనం కామెట్స్ అంటాం అని చెప్పేసి. ఇవి యాక్చువల్గా కామెట్స్ అంటే ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంతరిక్షంలో తిరిగేటటువంటి పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఇవి కూడా యాక్చువల్గా. అయితే ఇంతవరకు ఈ కామెట్ అనే పదం మీరు విన్నారో లేదు. ఎందుకంటే ఈ కామెట్స్ అనేవి ఏంటి అంటే మందికి ఇక్కడ కూడా ఉన్నాయి, మన సోలార్ సిస్టంలో కూడా ఉన్నాయి. ఇవేంటంటే సూర్యునికి సంబంధించిన గ్రావిటీ ఏదైతే ఉంటుందో లేదంటే భూమికి సంబంధించిన గ్రావిటీ ఏదైతే ఉంటుందో మన భూమి కూడా సూర్యునికి ఉన్నటువంటి గ్రావిటీ ప్రకారం సూర్యుని చుట్టూ రొటేట్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ కామెట్స్ కూడా ఈ ఆబ్జెక్ట్సే కాబట్టి ఇవి కూడా సూర్యునికి ఉన్న గ్రావిటీతో సూర్యుని చుట్టూనే తిరుగుతాయి, లేదా భూమి చుట్టూ తిరిగితే మనకు చంద్రుడు ఎలా అయితే తిరుగుతున్నాడో. సో ప్రతి గ్రహానికి సంబంధించినట్టు మన సోలార్ సిస్టంలో ఏవైతే 9 ప్లానెట్స్ ఉన్నాయో ఈ 9 ప్లానెట్కి సంబంధించినట్టు ఏవి ఎక్కడ అలా సూర్యుడికి ఉన్న గ్రావిటీ ప్రకారం మన సోలార్ సిస్టంలో తిరుగుతుంటాయి. ఈ సూర్యునితో ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, సోలార్ సిస్టమ్ అనగానే మన సూర్యునికి ఉన్నటువంటి 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ 9 ప్లానెట్స్ ఇవన్నీ కూడా మన మిల్కీ వే చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మన మిల్కీలో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మన మిల్కీ వేకి కానీ మన సోలార్ సిస్టమ్కి కానీ సంబంధం లేనటువంటి
ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఇది. దీనికి వీళ్ళు పెట్టిన పేరు 3A అట్లాస్ కామెట్. ఎందుకంటే అట్లాస్ టెలిస్కోప్తోనే దీన్ని ఫస్ట్గా అక్టోబర్లో అయితే, అక్టోబర్ కాదు, జూలై 1 2025 ఈ ఆబ్జెక్ట్ని అయితే వీళ్ళు గమనించడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఇది లాస్ట్ మేలోనే చూశారు, కానీ ఏదో ఆబ్జెక్ట్ అని చెప్పేసి వదిలేశారు. అయితే దీనిపైన మరి ఎందుకు ఇంత డౌట్ అంటే, యాక్చువల్గా మన సోలార్ సిస్టంలో తిరిగే ఏదైనా సరే ఒక స్పీడ్ అనేది లిమిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఇది వచ్చేసి మనకి సెకండ్కి 38 కిలోమీటర్ స్పీడ్తో అయితే తిరుగుతుంది. అంటే మనకి ఏంటంటే, ఏదైతే మీకు అర్థమైనట్టు చెప్తాను నేను, ఏదైతే సన్ ఉందో, సన్ చుట్టూ మనకి ఏవైతే 9 ప్లానెట్స్ ఏవైతే రొటేట్ అవుతూ ఉంటాయో, దగ్గరున్న ప్లానెట్ దాని స్పీడ్ అనేది నార్మల్గా ఉంటుంది. దాని నెంబర్ బై వన్ ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో వెనక్కి వెళ్ళే కొద్ది వాటి తాలూకా స్పీడ్ పెరుగుతుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లానెట్ ఏదైతే ఉందో, మన ప్లానెట్ తాలూకా స్పీడ్ వచ్చేసి ఎర్త్ రొటేట్ స్పీడ్ 38 కిలోమీటర్ పర్ సెకండ్. సెకండ్కి 38 కిలోమీటర్ స్పీడ్తో సూర్యుని చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ మీరు చూసుకున్నట్టయితే నియర్లీ 42 కిలోమీటర్ సంథింగ్ స్పీడ్తో అయితే మార్స్ రొటేట్ అవడం జరుగుతుంది. ఇది ఈ అట్మాస్ఫియర్ ప్రెజర్కు ఉన్నటువంటి, ఈ సూర్యునికి ఉన్న గ్రావిటీకి సంబంధించినటువంటి ఈ రొటేషన్ స్పీడ్. అయితే ఈ డౌట్ ఎందుకు వచ్చింది ఈ ఆబ్జెక్ట్ మీద, ఇది మన సోలార్ సిస్టమ్కి సంబంధించింది కాదని అంటే, ఇది నియర్లీ 58 కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్తో, యాక్చువల్గా మనకి సూర్యుని తాలూకా గ్రావిటీ ఏదైతే ఉందో సూర్యుని చుట్టూ రొటేట్ అవ్వాలి. ఇది సూర్యుని చుట్టూ రొటేట్ అవ్వట్లా. ఇది ఏంటంటే, ఈ 9 ప్లానెట్స్ ఏవైతే తిరుగుతూ ఉంటాయో వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూ అలా పోతుంది అనమాట. ఆల్రెడీ ఇది మన వేరే సోలార్ సిస్టమ్ నుంచి మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయింది. అయితే మొన్న జూలైలోనే కనిపించారు. ఈ అక్టోబర్లో మొన్న ఏం జరిగిందంటే, ఈ వెళ్తూ కూడా ఇప్పుడు మీకు మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, మన భూమి ఇక్కడ ఇలా రొటేట్ అవుతుంది కదా, ఒక సూర్యుని చుట్టూ భూమి ఇలా రొటేట్ అవడానికి సుమారుగా 365 రోజులు మనకు పడుతుంది, 1 ఇయర్. ఈ ప్రజెంట్ ఇక్కడ ఉండేటప్పుడు ఏమైందంటే, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో 3S అట్లాస్ అనేది, ఇది మన భూమి తీసుకున్నట్టయితే ఇది సూర్యుడికి వెనకాతలు ఉందన్నమాట, అటు వస్తుంది. ఇది మనకి ఇదేదైతే, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిని మీరు సూర్యుడు అనుకున్నట్టయితే ఇక్కడ ఉంది ఇది ఆబ్జెక్ట్. మన భూమి ఎప్పుడైతే ఇలా రొటేట్ అయ్యి ఇటు పక్క వస్తుందో, అంటే నియర్లీ డిసెంబర్ 3వ తారీఖు 4వ తారీఖులో ఇలా వచ్చేటప్పుడు ఇది ఇలా పాస్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది ఇలా దగ్గరికి వస్తుంది, మన భూమి కూడా ఇలా వస్తుంది. సో భూమికి అతి దగ్గరలో అయితే ఇది వెళ్ళబోతుంది అనమాట. అయితే ఇది ఎలా తెలిసింది అంటే, మన మార్స్ మీదకి అయితే ఈ ప్రస్తుతానికి క్యూరియాసిటీ రోవర్ అని, నాసాకి సంబంధించిన ఇంకా కొన్ని కూడా ప్రస్తుతానికి అయితే మార్స్ పైన అయితే మనం పంపించడం మీకు తెలిసిన విషయమే. ఎలాన్ మస్క్ కూడా కొన్ని శాటిలైట్స్ అయితే మార్స్ మీదకి అయితే పంపించడం జరిగింది. ఇది మనకి ఇటువైపు నుంచి మనం చేయడానికి, దాని ఇమేజ్ కానీ అవి క్యాప్చర్ చేయడానికి మనకు కుదరలేదు ఈ వెబ్ టెలిస్కోప్స్తో కానీ. ఎందుకంటే మనం ఇటువైపు ఉన్నాం, సన్ ఇక్కడ ఉంది, సన్ వెనకాతలు ఉంది. సో ఇది మార్స్ ఇక్కడ ఉందన్నమాట. సో మార్స్ మీద మన శాటిలైట్స్ ఏం చేశాయంటే, వాటిని మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేశాయి. ఇదేం చేసింది, సన్ నుంచి వచ్చినటువంటి పవర్ని తీసుకొని ఇంకొంత ఎనర్జీ గెయిన్ చేసి అక్కడి నుంచి ముందుకు వెళ్తుంది. దీని మీద ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది ఇప్పటికి 3 కలర్స్ మారింది వస్తూ కూడా. ఎందుకు ఇన్ని కలర్స్ మారిందంటే, దాంట్లో వాడుతున్నటువంటి గ్యాసెస్ వల్ల, లేదంటే దాని బిల్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నార్మల్గా మన భూమిపై అనగానే చాలా రకాల మెటీరియల్ తెలుసు, మన శాటిలైట్స్ తయారు చేస్తున్నది అవ్వచ్చు, ప్రతి వెహికల్స్ మెటీరియల్స్ అన్నీ మీకు తెలుసు దేంతో తయారవుతాయి, ఫైబర్, కాపర్, ఐరన్, ప్లాటినం, ఇంకా మెటీరియల్. కానీ అది మనకి సోలార్ సిస్టమ్కే సంబంధం లేనటువంటిది. అయితే దీన్ని మీకు పక్కన ఇమేజ్లో నేను ఇస్తాను, ఒకసారి మీరు గమనించండి. ఇది మన సోలార్ సిస్టంలోకి చాలా మిల్కీ వేస్ దాటి వస్తుంది అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఈ నాసా వల్ల కానీ, ఈ అట్లాస్కి సంబంధించినటువంటి కానీ వీళ్ళు ఫైనలైజ్ చేసింది ఏంటంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల కింద నుంచి కూడా ట్రావెల్ చేస్తూ వస్తుంది. అసలు యాక్చువల్గా కొన్ని కోట్ల సంవత్సరాల కింద నుంచి, అంటే యాక్చువల్గా మన భూమి పైన ఉన్నటువంటి మన లైఫ్ స్పాన్ తీసుకున్నట్టయితే సుమారుగా మనకి ఇప్పుడు లైఫ్ స్పాన్ తగ్గిపోయింది, నియర్లీ 70 to 80 yearsకి వచ్చేసాం మనం. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసుకొస్తుంది. యాక్చువల్గా ఇది 3I అట్లాస్ అన్నాం కదా, అయితే 3I అని ఎందుకు పెట్టారంటే, మనకి ఇది 3rd కామెట్ అనమాట. మనకి కామెట్స్ అంటే చెప్పాను కదా మీకు సైజెస్, హెవీ సైజ్ ఉన్నట్టయితే దాన్ని కామెట్ అంటాం అనమాట. ఈ 3I కామెట్ ఎందుకంటే ఇది 3వది. అంటే యాక్చువల్గా మిగతా 2 ఎప్పుడు వచ్చాయంటే 2017లో ఒక కామెట్ అయితే రావడం జరిగింది.
2017లో వచ్చింది. దీని పేరు ఓమ్వా ఓమా, కొద్దిగా డిఫికల్ట్ టు స్పీక్. ఓమ్వా ఓమా అనే ఒక ఇది వచ్చింది. ఇది నియర్లీ 400 మీటర్ వెడల్పుతో అయితే ఉందన్నమాట. తర్వాత 2019లో ఇంకొకటి వచ్చింది, దాని పేరు వచ్చేసి బోరిసవ్. ఇది కూడా నియర్లీ 1.6 కిలోమీటర్ ఎంతో దాని తాలూకా సైజ్ అన్నమాట. అయితే ఈ రెండు వచ్చాయి కదా, దీన్నే ఎంత ఇంట్రెస్టింగ్ గా మనం ఎందుకు చూస్తున్నాం, లేదా దీని మీద ఎందుకు ఇన్ని ఆర్టికల్స్ వస్తున్నాయంటే, ఇది నియర్లీ 5.6 కిలోమీటర్ లాంగ్ ఉంది. 1/2 కిలోమీటర్ వెడల్పుతో నియర్లీ 5.6 కిలోమీటర్ లాంగ్ తో ఉందన్నమాట. అయితే ఇది నార్మల్ కామెటా లేదంటే ఏలియన్ షిప్ అనే ఒక డౌట్ తో ఉన్నారు. దాంతో ఈ కలర్స్ చేంజ్ చేయటం, లేదా సూర్యుని వెనకాతలు వచ్చినట్టు ఈ పవర్ ని గ్రాప్ చేసి అది బూస్టప్ చేసుకుని స్పీడప్ చేసుకోవడం, స్పీడ్ లో కూడా వేరీ అవుతుంది అనమాట. యాక్చువల్గా మన సోలార్ సిస్టంలోకి ఏదైనా ఏ ఆబ్జెక్ట్ ఎంటర్ అయినా సరే, సూర్య అడ్డుకున్నటువంటి గ్రావిటీ ఏదైతే ఉందో సన్ గ్రావిటీకి ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ గా చుట్టూ తిరగాల్సిందే. కానీ ఇది దేన్ని తిరగట్లేదు. ఇదే మన ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క ప్లానెట్ ని కూడా టచ్ చేయకుండా అన్ని ప్లానెట్లకి దగ్గరగా పోతుంది. అయితే మనకి ఏంటంటే సోలార్ సిస్టంలో ఏదైనా సరే, మన మిల్కీ వేలో కావచ్చు, ఎక్కడైనా మన చాలా సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మన భూమి మీద మనుషులు ఉన్నట్టు కాదు, ఇంకా ఏలియన్స్ ఉన్నారనే ఒక ఇదైతే ఉంది. దగ్గరలో ఉన్నటువంటి 3 లేదా 4 గ్రహాల మీద ఏదైతే ప్లానెట్స్ మీద జీవం ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది నార్మల్గా ఒక కామన్ థింగ్ అనమాట. సో వీళ్ళు కూడా అందువల్లే వీళ్ళు మన సోలార్ సిస్టంలో ఇప్పుడు ఏదైతే గ్రహాలు ఇలా తిరుగుతూ ఉన్నాయో, మన ప్లానెట్స్ అన్ని కూడా ఈ ప్లానెట్స్ అన్ని క్రాస్ చేసుకుంటూ ఎలా అవుతుంది, మన సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిన ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా సూర్యుని చుట్టూ తిరగాలి. ఆ గ్రావిటీ పవర్ అంత ఉంటుంది అనమాట. మన భూమి లాంటి గ్రహాలు, మన ఏవైతే 9 ప్లానెట్సే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఇంత సైజు ఉన్న ప్లానెట్స్ మనవి. అయినా సరే ఇది కనీసం ఏదైతే ఆ గ్రావిటీ ఉచ్చులో పడట్లేదు, ఇప్పటికొచ్చి దాని వేలో అది పోతుంది అనమాట. ఇది భూమికి అత్యంత దగ్గర నుంచి పోతుంది. ఇది December 3 అయితే జరగబోతుంది. అత్యంత దగ్గర నుంచి అంటే మీరు ఎంత అనుకుంటున్నారు? దగ్గర నుంచి అంటే సుమారుగా 27 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి. అయితే అనిపించవచ్చు 27 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి అది దగ్గర ఎలా అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా సోలార్ సిస్టంలో ఏదైతే మనకి అంతరిక్షంలో 27 కోట్ల కిలోమీటర్లు అంటే అది నిజంగా తక్కువే. సో ఇప్పటి వరకు ఇటువంటి ఆబ్జెక్ట్స్ ఏవి రాలేదు. ఇది కూడా ఇప్పటి నుంచి బయలుదేరిన ట్రావెల్ కాదు ఇది అని చెప్పేసి నాసా అయితే క్లైమ్ చేయడం జరిగింది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల కింద నుంచి కూడా ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది. ఇప్పుడు నార్మల్గా భూమి మీద అయితే ఫ్లైట్ అంటే పలానా ఏరియా నుంచి పలానా ఏరియాకి వెళ్తాం అని తెలుస్తుంది. వీళ్ళు అసలు ఏ ప్లానెట్ తో సంబంధం లేకుండా సోలార్ సిస్టంలో తిరుగుతుంది. అంటే ఇది సపరేట్ ప్లానెటా, లేదంటే ఏదైనా ఏలియన్ షిప్? ఏలియన్ షిప్ అయినట్టయితే ఇన్ని కోట్ల సంవత్సరాల కిందటి నుంచి కూడా ట్రావెల్ ఎలా చేయగలుగుతుంది? ఏ మెటీరియల్తో తయారైంది? ఎటువంటి ట్రావెల్ చేయడానికి ఎటువంటి ఈ గ్యాసెస్ అనేవి యూజ్ చేస్తున్నారు అనే ఒక క్యూరియాసిటీతో మన వాళ్ళంతా ఉన్నారు. యాక్చువల్గా డిసెంబర్లో స్టార్టింగ్లో December 3 సంథింగ్ డేట్ అయితే ఇచ్చారో అప్పుడైతే అంత దగ్గరికి అయితే రాబోతుంది. మన వాళ్ళంతా కూడా అసలు దాని ఫొటోస్ తీయటానికి కానీ, కంప్లీట్గా అది ఏ మెటీరియల్ ఏంటి అని చేయడానికి కూడా చాలా సర్వసిద్ధంగా ఉన్నారనమాట. ఒక బ్యాటిల్ టైప్లో అయితే నాసా రెడీగా ఉంది ఈ విషయం మీద కంప్లీట్ దాన్ని పిక్చరైజ్ అయితే చేయడానికి. అయితే యాక్చువల్గా దీని తాలూకా స్పీడ్ కూడా, స్పేస్లో స్పీడ్ చూసినట్టయితే నియర్లీ పెర్ అవర్ వచ్చేసి 2,10,000 కిలోమీటర్ల పెర్ అవర్ స్పీడ్తో అయితే ఇది ప్రయాణించడం అయితే జరుగుతుంది. ఈ స్పీడే ఇప్పుడు ఏంటంటే అందరికీ ఆశ్చర్యంగా ఉందన్నమాట. సోలార్ సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత సూర్యుని గ్రావిటీ నుంచి కూడా తప్పించుకొని అది వెళ్లాల్సిన వేలోనే ఒక్క ప్లానెట్ని కానీ, ఒక్క ఆస్ట్రాయిడ్ని కానీ టచ్ చేయకుండా అంత పకడ్బందీగా అన్నింటినీ సెట్ చేసుకుంటూ పోతుంది అంటే కన్ఫర్మ్గా ఇది ఏలియన్ షిప్పే అని చెప్పేసి నాసా అయితే క్లైమ్ చేయడం జరుగుతుంది. కానీ దీని గురించి అయితే పూర్తి అప్డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు అనమాట. నాకు తెలిసినంత వరకు 3వ తారీఖు తర్వాత దీని గురించి కంప్లీట్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో దీని గురించి మీతో పాటు మేము అంతా కూడా వెయిట్ చేస్తున్నాం ఏం జరగబోతుంది అని చెప్పేసి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అసలు నిజంగా ఇది ఏలియన్ షిప్ అనుకుంటున్నారా ఏంటి? ఈ స్పీడ్ మీద కానీ దీని మీద కానీ మీ తాలూకు అభిప్రాయాన్ని కింద మాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని సైంటిఫిక్ కానీ లేదంటే కామన్ వీడియోస్ జరుగుతున్న ప్రతి వీడియోని కూడా ఏం జరిగినా మీ ముందుకు తీసుకురావడానికైతే మా వంతు ప్రయత్నంగా ప్రతిరోజు మా నుండి ఒక వీడియో అయితే ఈ ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. వచ్చి రాగానే మా ఛానల్లో వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.